హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ప్యాషన్. బీరకాయ పెసరపప్పు ట్రై చేశారా అండి? ఈ కాంబినేషన్లోకి ఇప్పుడు నేను చెప్పబోయే ఆకును వేసి వండారా అంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వెజిటేబుల్స్ని నార్మల్గా వండితే పిల్లలు తినడానికి అసలు ఇష్టపడరు కదా. అలాంటిది ఇలా పప్పు వేసి ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషన్లో ట్రై చేసి పెట్టండి. వదలకుండా మొత్తం ఖాళీ చేస్తారు. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా హెల్తీ కూడా. మరి అది ఎలాగో చూద్దామా రండి. ముందుగా ఒక చిన్న కప్పు పెసరపప్పును ఒక మీడియం సైజు బౌల్లో వేసి కడిగి వాటర్ పోసి ఉడికించుకోవాలి. నేను 1/2 కేజీ బీరకాయలను వాడుతున్నా అండి. 3 టమాటో, మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి యూజ్ చేస్తాం. బీరకాయల పై లేయర్ని లైట్గా తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక మనము ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బీరకాయలు మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. ఈలోగా మనము ఉడికించుకున్న పెసరపప్పు ఇలా రెడీ అవుతుంది. చెప్పా కదండి, మెంతి ఆకు, పెద్ద మెంతి ఆకైనా పర్లేదు, చిన్న మెంతి ఆకైనా పర్లేదు. మెంతెం కూర చాలా మంచిదండి. నార్మల్గా అయితే పిల్లలు చేదనేసి తినరు కదా. ఇలా కాంబినేషన్ బీరకాయ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతాకు వేసి కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చీల్చిన పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం మీరు తినగలిగే టేస్ట్ చూసి వేసుకోండి. కారం వేశాక మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా ఇందులో వేసి మిక్స్ చేయండి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక బీరకాయ పెసరపప్పు మనకు కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, వేయించి పొడి చేసుకున్నది, ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే కొద్దిగా దగ్గర పడుతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆర్పేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, హెల్దీ కూడా. స్టవ్ ఆర్పేసి డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారా, చాలా ఈజీగా హెల్దీగా బీరకాయ పెసరపప్పు, మెంతి ఆకు వేసిన బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. పూరీలోకి, చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా తినొచ్చు. ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.